హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వ్లాగ్లో నా బర్త్డే రోజు ఎలా టైం స్పెండ్ చేశాను అనేది చూపించాలి అనుకుంటున్నాను. అంటే బర్త్డే వ్లాగ్ అనుకోండి. అలా అని ఏదో ఫ్యాన్సీగా కేక్ కటింగ్, సర్ప్రైజెస్, సెలబ్రేషన్స్ అలాంటివి ఏమి ఉండవు. జస్ట్ ఒక అమ్మగా, ఒక హౌస్ వైఫ్గా నా రెస్పాన్సిబిలిటీస్ని పక్కన పెట్టకుండా నా కోసం నేను ఎలా టైం స్పెండ్ చేశాను అనేది చూపిస్తాను. అఫ్కోర్స్ బర్త్డే అనే కాదు, డైలీ అయినా నా డే ఇలాగే ఉంటుంది. ఒకటి మాత్రం స్పెషల్ ఉంది. అదేంటో వీడియోలో ఎక్కడో ఒక చోట చూపిస్తాను. బర్త్డే అంటే ఏది ఎక్స్పెక్ట్ చేయకుండా జస్ట్ డైలీ వ్లాగ్ ఎలా ఉంటుందో అలా అనుకొని చూడండి. ఎక్స్పెక్ట్ చేసేవాళ్ళు ఈ వీడియోని స్కిప్ చేయొచ్చు. ఒకప్పుడు బర్త్డేస్ అంటే చాలా ఎగ్జైటింగ్గా వెయిట్ చేసేదాన్ని. ఇప్పుడు అలా ఏం లేదు. ఇప్పుడు నన్ను నేను ఒక్కో ఇయర్ ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి, ఎలా లైఫ్ లీడ్ చేయాలి, కొత్తగా ఏం నేర్చుకోవచ్చు, ఇలా ఈ బర్త్డే నుండి నెక్స్ట్ బర్త్డే ఎంత ఇంప్రూవ్ అయ్యాను అనేది చెక్ చేసుకోవాలి అనే ఆలోచనకి మారాను. ఇవన్నీ చేస్తూ ఏదో పెద్దగా సక్సెస్ అయిపోవాలి, బాగా డబ్బులు సంపాదించాలి అని కూడా కాదు, ఎవరినో ఇంప్రెస్ చేయాలని కూడా కాదు. నాకు నేను సాటిస్ఫై అవ్వాలి. అరే ఇది చేస్తుంటే బాగుండేది, అది చేస్తుంటే బాగుండేది అనే గిల్ట్ లేకుండా ఏదో ఒకటి నాకు నచ్చింది, ఏదైనా మంచిగా ఒకరిని ఇబ్బంది పెట్టకుండా చేసుకుంటూ వెళ్ళిపోవాలి అంతే. అది ఎంత పర్ఫెక్ట్గా చేస్తున్నాను అనేది కూడా కాదు, చేస్తున్నానా లేదా అనేది ఇంపార్టెంట్ అనుకుంటాను. ఎనీవేస్, ఇంకా వ్లాగ్లోకి వెళ్తే బర్త్డే అంటే పూజకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తాను. అందుకే మార్నింగ్ 3:30కి లేచి నా పనులు స్టార్ట్ చేశాను. నాకు మార్నింగ్ ఒకటి చాలా పీస్ఫుల్గా అనిపిస్తుంది. అందుకే ఎర్లీ మార్నింగ్ లేవడానికి అస్సలు ఇబ్బంది పడను. ఇంకా ఎప్పుడైనా పొరపాటున 6కి అలా లేస్తే డే అంతా పని అన్నట్టే అనిపిస్తుంది. సో ఎర్లీగా లేస్తే పనులు, పూజ, ఇంకా నా కోసం నేను కొంత టైం తీసుకోవడం అన్నీ పీస్ఫుల్గా జరిగిపోతాయి. స్నానంకి ముందు చేయాల్సిన పనులన్నీ చేసేసి కొత్త డ్రెస్ వేసుకున్నాను. ఈ డ్రెస్ కూడా మింత్రాలో తీసుకున్నాను. అంతా బాగుంది, కానీ నెక్ మాత్రం డీప్గా ఉంది అండ్ కొంచెం లూజ్గా కూడా ఉంది. ఆల్ట్రేషన్ చేయించుకోవాలి. ఇప్పటికైతే మేనేజ్ చేస్తాను. లింక్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, కావాలనుకునే వాళ్ళు తీసుకోండి. పూజ పని స్టార్ట్ చేస్తాను. ఇక్కడ చీమలకు అప్పుడప్పుడు బెల్లం వేసి పెడతాను. ఇంకా చాలా చీమలు ఉండే, కానీ వేరే చిన్న పిల్లలు చీమల్ని చంపేసి బెల్లంని పడేశారు. లేదంటే చాలా నల్ల చీమలు ఉండేది. ఎప్పుడు పూజ చేసినా పరమాన్నం నైవేద్యం చేస్తాను, కానీ సిలిండర్ అయిపోయింది. ఇంకా చేయడం కుదరక ఊరికే టెంకాయ కొట్టి బెల్లం పెట్టాను. మా హస్బెండ్ని లాస్ట్ ఇయర్ అడిగాను, నాకు ఒక లెటర్ రాసి ఇవ్వు, ఎప్పటికీ గుర్తుండిపోయేలా అని. ఇవ్వలేదు. పోనీ ఈసారైనా ఇవ్వు అని ఎంత రిక్వెస్ట్ చేసినా ఇవ్వలేదు. నాకు యాక్చువల్గా ఈ థాట్ ఎందుకు వచ్చింది అంటే, కాలేజ్ డేస్లో ఫ్రెండ్స్తో డే అంతా టైం స్పెండ్ చేసినా కూడా మళ్ళీ హాస్టల్ వెళ్ళాక మళ్ళీ చాట్ చేసేవాళ్ళం. ఆ చాటింగ్లో ఎక్కడైనా ఎమోషనల్గా మాట్లాడుకుంటే మళ్ళీ చూసుకొని ముడిసిపోయేవాళ్ళం. ఫైనల్ ఇయర్లో మా ఫ్రెండ్ నాకు ఒక లెటర్ కూడా రాసింది. అది ఇప్పటికీ ఉంది. అది చూసుకున్నాక ఎంత హ్యాపీగా అనిపిస్తుంది. అందుకే మా హస్బెండ్కి కూడా ఒక లెటర్ రాసి ఇవ్వు అంటే నాకు రాదు, కుదరదు అన్నాడు. ఇంకా లైట్ తీసుకున్నాను. ఎనీవేస్ అట్లీస్ట్ మా పాప అయినా రాసింది కొంచెమైనా చాలా హ్యాపీ అనిపించింది. మా బాబుకి ఇంకా సెంటెన్సెస్ రాయడం రాదు, సో డ్రాయింగ్ వేసి ఇచ్చాడు.
ఇంకా పిల్లలకి స్కూల్ టైం అవుతుంటే సిలిండర్ అప్పుడే రాదు అని బయట బ్రేక్ఫాస్ట్ చేయించి స్కూల్కి వదిలేశాను. ఇంటికి వచ్చాక నాకు విష్ చేసిన వాళ్ళందరికీ రెస్పాండ్ అయ్యాను. ఇంకా లంచ్కి కావాల్సినవన్నీ రెడీ చేసుకొని మళ్ళీ కొంచెం మొహం కడుక్కొని రెడీ అయ్యాను ఫొటోస్ దిగడానికి. నా వరకు రెడీ అంటే మ్యాచింగ్ స్టిక్కర్ అండ్ హెయిర్ లీవ్ చేసుకోవడం అంతే. ఒక ఇంపార్టెంట్ విషయం అన్నాను కదండి, అదేంటంటే ఫస్ట్ టైం నా బర్త్డేకి నాకు నేనే గోల్డ్ గిఫ్ట్ ఇచ్చుకున్నాను. ఆ గోల్డ్ గురించి డీటెయిల్గా మళ్ళీ మరో వీడియోలో చెప్తాను. ఇంకా అలా కొన్ని ఫొటోస్ దిగేసరికి మళ్ళీ పిల్లల్ని స్కూల్ నుండి తీసుకొచ్చే టైం అయింది. ఈ చెప్పులు ఎప్పుడో తీసుకున్నాను కానీ వేసుకోవడానికి సిచ్యువేషన్ రాలేదు. సో బర్త్డే రోజు వేసుకున్నాను. అనుకోకుండా డ్రెస్కి కూడా మ్యాచ్ అయ్యాయి. పిల్లల్ని స్కూల్ నుండి తీసుకొచ్చి వంట స్టార్ట్ చేశాను. సిలిండర్ 10 o'clock అలా వచ్చింది. సిలిండర్ అయిపోయినప్పుడు ఈ ఇండక్షన్ యూస్ చేస్తాను. ఇప్పుడు వంట త్వరగా అయిపోవాలని స్టవ్ అండ్ ఇండక్షన్ 2 యూస్ చేస్తున్నాను. వంట చాలా సింపుల్గానే ప్లాన్ చేశాను. అన్నం, పప్పు, ఆలు ఫ్రై, ఇంకా పెరుగు ఉంది. ఇంకా లంచ్ చేసుకొని అందరం కలిసి కాసేపు పడుకున్నాము. బయట ఎండ ఎక్కువ ఉంటుంది కదా, అందుకే పిల్లల్ని ఆఫ్టర్నూన్ అలా పడుకోబెడతాను కొద్దిసేపు. ఈ డ్రెస్ నాకు నచ్చినట్టుగా స్టిచ్ చేయించుకున్నాను. 2 years బ్యాక్ హైదరాబాద్లో షాపింగ్కి వెళ్ళినప్పుడు కొన్ని క్లాత్ పీసెస్ తీసుకున్నాను. అందులో ఇప్పుడు ఒకటి స్టిచ్ చేయించుకున్నాను. ఈ చున్నీ కూడా అప్పుడు తీసుకున్నదే. దిల్సుఖ్నగర్లో చున్నీలు సపరేట్గా సేల్ చేస్తుంటారు కదా, అక్కడ 2-3 మోడల్స్ డిఫరెంట్ కలర్స్లో తీసుకున్నాను. ఎప్పుడైనా దేనికైనా యూజ్ అవుతాయని. సో ఈ రెండింటిని మ్యాచ్ చేశాను. కొత్త డ్రెస్ వేసుకున్నాక ఫొటోస్ దిగాలి కదా, మళ్ళీ 2-3 పిక్స్ దిగేసి దీపం పెట్టి టెంపుల్కి వెళ్ళాము. బర్త్డే అనే కాదు, నేను ఎవ్రీ సాటర్డే వెంకటేశ్వర స్వామి టెంపుల్కి వెళ్తాను. బర్త్డే కూడా సాటర్డేనే పడింది. సో 2 కలిసి వచ్చాయి. ఇంకా టెంపుల్కి వెళ్ళొచ్చి కిచెన్లో చూస్తే బర్త్డే అని మార్నింగ్ నుండి గిన్నెలు కడగలేదు. అవన్నీ చూసేసరికి ఇంకా ఇవన్నీ ఉన్నాయి కదా అనిపించి ముందు కిచెన్ ప్లాట్ఫామ్ అంతా సెట్ చేసి చపాతీ పిండి తడిపి పెట్టాను. మీకు విషయం చెప్పాలి, అందరూ నా వీడియోస్, నా ఫొటోస్ చూసి చాలా లక్కీ, నీ లైఫ్ స్టైల్ చాలా బాగుంటుంది అంటారు. అఫ్కోర్స్ బాగుంటుంది, కానీ మీలాగే నాకు బాధలు, డిప్రెషన్స్ అన్నీ ఉంటాయి. ఒక్కోసారి ఎవరితో షేర్ చేసుకోవాలో తెలియక పూజ రూమ్లో కూర్చొని దేవుడితో చెప్పుకుంటాను. అందరి లైఫ్లో అన్నీ ఉంటాయి, కష్టం, సుఖం. కానీ బాధలు ఉన్నాయి కదా అని ఏడ్చుకుంటూ కూర్చుంటే ముందుకు వెళ్ళలేం. అందుకే ఏడ్చే టైంలో ఏడుస్తాను. మళ్ళీ ఏదో ఒకటి చేయాలి, ఇలాగే ఉంటే టైం వేస్ట్ అని నన్ను నేను మోటివేట్ చేసుకుంటూ, నన్ను చూసి నా చుట్టూ ఉన్న వాళ్ళు కూడా మోటివేట్ అవ్వాలని నా వీడియోస్, ఫొటోస్ షేర్ చేస్తుంటాను. ఏది జరిగినా మన మంచికే, మనల్ని ఇంకా స్ట్రాంగ్ చేయడానికి ఇలాంటి సిచ్యువేషన్స్ వస్తుంటాయి అని అనుకుంటాను. మెయిన్గా నాకు చిన్న సిచ్యువేషన్ అయినా ఒక మెమొరీ లాగా పెట్టుకోవడం ఇష్టం. అందుకే ప్రతిదీ క్యాప్చర్ చేయడానికి ఇష్టపడతాను. ఇంకా చపాతీలు చేసుకొని తినేసి అన్నీ క్లీన్ చేసేసరికి 10 అయింది. నేను బర్త్డే రోజు కొన్ని స్టిల్స్ దిగాలి అని ప్లాన్ చేసుకున్నాను. అందుకే మళ్ళీ రెడీ అయ్యాను. కానీ నెక్స్ట్ డే బ్రేక్ఫాస్ట్కి ఏం చేయాలి అని గుర్తొచ్చి వడలు చేద్దామని మినపప్పు నానబెట్టి స్టిల్స్ దిగాను.
ఈ స్టిల్స్ తీయడానికి మా హస్బెండ్ అండ్ ఇంకా పిల్లలు అందరూ హెల్ప్ చేశారు. అఫ్కోర్స్ కొన్ని తిట్లు కూడా తిన్నాను అనుకోండి. ఎందుకంటే మన అమ్మాయిలకి ఫొటోస్ ఎంత బాగా తీసినా ఇంకా ఏదో ఎక్స్పెక్ట్ చేసి ఇంకా బాగా తీయి అంటాం. అబ్బాయిలకి అంత ఓపిక ఉండదు. సో అలా అందుకనమాట. అలా ఫొటోస్ దిగేసిన తర్వాత మళ్ళీ డ్రెస్ చేంజ్ చేసుకున్నాను. ఈ డ్రెస్ కూడా కొత్తదే, మీషోలో తీసుకున్నాను. నేను డైలీ ఈవినింగ్ దీపం పెట్టాలి అని మళ్ళీ స్నానం చేస్తుంటాను. సో ఈవినింగ్ వేసుకోవడానికి డ్రెస్సెస్ కొన్నాను. అవి మీషో హాల్ వీడియో సపరేట్గా చేస్తాను. పడుకునే ముందు అందరం ఒకసారి లూడో ఆడుకొని పడుకున్నాము. సో ఇదండి ఇవాల్టికి వీడియో. మళ్ళీ మరో వీడియోలో కలుద్దాం. అంతవరకు బాయ్.